The sum of all factors of 64 is factors. 64 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 64 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఎలాగంటే 1 అంటే కామన్ ఫ్యాక్టర్స్ రావాలి. సో 2 ఫ్యాక్టర్ అవుతున్నా ఎస్ 1 కామా 2 కామా 3లో 64 అవుతున్నా. సో నాట్ పాసిబుల్. సో నెక్స్ట్ 4, ఎందుకంటే 16 4 జా 64. నెక్స్ట్ 5 పాసిబుల్ కాదు, ఫ్యాక్టర్ కాదు. 6 ఇట్స్ నాట్ పాసిబుల్. 7 నో. 8, సో 8 8 జా 64, 8 పాసిబుల్. నెక్స్ట్ డైరెక్ట్ నెక్స్ట్ ఏం వస్తుందంటే 16. నెక్స్ట్ 32, లాస్ట్ వన్ ఫ్యాక్టర్ అంటే ఇట్ సెల్ఫ్ ఉంటుంది కాబట్టి 64. ఇప్పుడు యాడ్ చేయండి 1 ప్లస్ 2 plus 4 ప్లస్ 8 ప్లస్ 16 plus 32 64. ఇది ఈక్వల్ ఎంత వస్తుంది? సమ్ చేస్తే అంటే టోటల్ 127. సో సమ్ ఎంత వస్తుంది? టోటల్ 127. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈ లేదు సార్, మరి ఇది 64 కాబట్టి సింపుల్ గా ఉంది కాబట్టి ఎడిషన్ చేసిన పాసిబుల్ అయింది. పెద్ద నెంబర్ ఇస్తే ఎలా పాసిబుల్ అవుతుంది అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు ఎంత పెద్ద దానికైనా అప్లై చేయొచ్చు. ఫార్ములా ఏంటి అంటే సమ్ ఇస్ ఈక్వల్ ఏ పవర్ n+1 - 1 బై a - 1. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎనీ నెంబర్కి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏంటి? దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే పవర్లో ఎక్స్పోనెంట్ ఏం రాయొచ్చు అంటే 2⁶ గా రాయొచ్చు. 2⁶ మీన్స్ 64. సో ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందంటే 2, n ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 2⁶ + 1 - 1 బై 2 - 1 దట్ ఈస్ ఈక్వల్ 2⁻7 - 1 బై 1. సో 2⁻7 అంటే ఎంత వస్తుందంటే 120 128 - 1 దట్ ఈస్ ఈక్వల్ 127. సో ఇది రెగ్యులర్ మెథడ్ లో చేసాము. చిన్న ప్రాబ్లం కాబట్టి ఫ్యాక్టర్స్ తీసుకొని వాటి సమ్ చేసాం. 127 వచ్చింది. లేదు సార్ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. S = a పవర్ n+1 - 1 బై a - 1. ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 127.